ఆ ఛాన్స్ ఉంటుందని, ఒకటి టీడీపీ, ఒకటి బీజేపీ, ఒకటి ఇది తీసుకుంటారని వస్తున్న వార్తల నేపథ్యం. తెలీదండి, ఎందుకంటే నాగబాబు ఏమో ఇవన్నీ ఊహాగానాలు అన్నారు. ఊహాగానాలు అన్నారు కానీ సానా సతీష్ ఏదో పేరు వినిపిస్తున్నారు సార్, కాకినాడ నుంచి, తూర్పుగోదావరి జిల్లా నుంచి. అవును, అందుకనే ఆయన ఖండించలేదు. కాకపోతే ఊహాగానాలు అన్నారు. ఊహాగానాలే కదా, అధికారిక ప్రకటన చేసే వరకు ఊహాగానాలే. అనేక ఊహలు మనమే ముందు సృష్టిస్తాము, తర్వాత వాటిని మనము నిజం చేస్తూ ఉంటాము. కానీ నాగబాబును పంపించాలి, నాగబాబు వెళ్ళాలి అని అనుకోవడంలో జనసేన వాళ్ళు ఏమాత్రం ఆశ్చర్యం లేదు. రెండవది వర్మకు కదా, వర్మకు కూడా ఇంతవరకు ఏమి ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ కోసం భీమవరం సీట్ త్యాగం చేసిన వర్మ ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే అనకాపల్లి సీఎం రమేష్ కోసం అనకాపల్లి సీట్ త్యాగం చేసిన, లేదా పోటీ త్యాగం చేసిన, సీటు కాకపోయినా నాగబాబును ఎలా అకామిడేట్ చేస్తారు. అలాగే టీటీడీకి దాన్ని కొన్ని రోజులు అన్నారు, అది కూడా జరగలేదు కదా, జరగదని కూడా తెలుసు. సో ఇప్పుడు ఆయన అలా అంచనాలు రావడంలో ఏం లేదు. మూడవది ఈ ఊహాగానాలు ఆపండి అని కూడా చెప్పలేదు నాగబాబు గారు. ఈ ఊహాగానాలు అన్నారే కానీ ఊహలలోనికి ప్రయాణము ఉందామచ్చటే నివాసం అనే ఒక పాట ఉంటుందిలే. సో ఊహల్లో నివాసం ఉండకండి అని చెప్పలేదు ఆయన. నేను పదవులు కోరుకోవట్లేదని ఏదో చెప్పి ఊరుకున్నారు. కొత్తగా వచ్చిన ట్విస్ట్ ఏంటంటే ఆర్ కృష్ణయ్య, అవును, బీసీ నాయకుడు, ఈయన బీజేపీ నుంచి వెళ్తాడు అని. అంటే బీజేపీ బీసీ కార్డు, అలాగే మంద కృష్ణ మాదిగ ద్వారా ఎస్సీ మాదిగలను దగ్గర చేసుకోవాలనేవి ఇవన్నీ ఎక్కువ చేస్తుంది. కాబట్టి అది సంభవమే. కానీ మళ్ళీ ఇన్ని ట్విస్టులు సాధ్యమా లేదా అది చంద్రబాబే చెప్పాల్సి ఉంటుంది. బీజేపీకి రాజ్యసభ సీట్ ఇస్తారా, బీజేపీకి జనసేనకు కూడా ఇస్తే వాళ్ళకి వచ్చేది ఒకటే కదా. అప్పుడు అందులో వాళ్ళలో ఆ బీదా మస్తాన్ రావు పేరు ఒకటి వినిపిస్తుంది. కాబట్టి ఇది ఊహాగానమే, నాగబాబే చెప్పాలి నిజమేంటో. ఆయన ఏం చెప్పేవరకు జనం ఊహలు చేస్తూ ఉంటారు కదా. అవును సార్, మరోసారి మెగా బ్రదర్ ట్వీట్ కలకలం. పుష్ప రిలీజ్ సందర్భంగా